ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం అని అన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ అట్లనే ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాల అమలు. ఇక్కడ చూస్తే పెంచిన పింఛన్ జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం, తొలి దశలో 203 అన్నా క్యాంటీన్లు, ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే గంజాయిపై ఉక్కుపాదం, 5 మంత్రులతో కమిటీ, 7 అంశాలపై శ్వేతాపత్రాల విడుదల. సో ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాల అమలు, పెంచిన పెన్షన్ జూలై 1 నుంచే. మరి గిది కదా పాలన అంటే. మాటికి పోలుస్తున్నా అని కాదు, ఇటువంటి దాంట్లో కాంపిటీషన్ వాడండి. ఆడ చూడండి, ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎక్కడ పోయినా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఇక్కడేమో బట్టిని పక్కన పడేసే ఆయన ఎక్కడెక్కడ కనబడుతుండు. చేరికలలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనబడుతుండు. ముఖ్యమంత్రి పక్కన పొంగులేటి కనబడుతుండు, కానీ పొంగులేట డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన. ఆఖరికి ఫైనాన్స్ కూడా మొన్న చెప్పిన కదా, మెగా కృష్ణారెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే ఫైనాన్స్ బిల్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి మంచిగా ఏమేం చేయాలి ఏంది అనేది మాట్లాడుకొని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వాళ్ళు పట్టుమని 10-15 రోజులు కాలే, మీరు ఇంకా 6 నెలలు అయింది కదా, ఇంకా 6 నెలలు అయింది కదా, ఇంకా 6 నెలలు అయింది కదా అని పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ 6 నెలలు కాదు, 6 రోజులు 60 రోజులు కూడా కాలే, అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కదా కావాల్సింది మనకి. మళ్ళా మాట్లాడితే శ్రావ్య ఆంధ్ర వైపు మాట్లాడుతుంది అనకండి. ఖచ్చితంగా హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా అవసరము. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా చేస్తామన్నారు, అదే రకంగా చేస్తున్నారు. సంతకాలు అయిపోయినాయి. జూలై 1 నుంచి అందరు కూడా పెన్షన్లు పడబోతున్నాయి. ఇక్కడ 4-5 నెలలైనా పెన్షన్లు లేవు. మళ్ళీ ఆంధ్ర కన్నా తెలంగాణ అన్ని రకాలుగా ముందుంది. కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆల్రెడీ అందరు వెల్ సెటిల్ అయి ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలా మందికి ఊర్లల్లో ముసలోళ్ళకి పెన్షన్ రాలేదని బాధపడతా ఉన్నారు. సో వీటన్నిటిని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఎన్ని తిప్పలు పడినా ప్రజలకి మాత్రం ఇబ్బందులు రావద్దు కదా. ఎట్లాగో వీళ్ళు వేసే ట్యాక్స్ అని మన నెత్తి మీదే పడతా ఉన్నాయి. వాళ్ళు జేబులకే ₹1 తీయరు పైసలు, ఇక ఉల్టా అక్కడి నుంచే తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. సో ఎవరు అవునన్నా కాదైనా చెప్పిన మాట వీళ్ళిద్దరు కలిసి చేసుకపోతా ఉన్నారు. ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం అని అన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ అట్లనే ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాల అమలు. ఇక్కడ చూస్తే పెంచిన పింఛన్ జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం, తొలి దశలో 203 అన్నా క్యాంటీన్లు, ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే గంజాయిపై ఉక్కుపాదం, 5 మంత్రులతో కమిటీ, 7 అంశాలపై శ్వేతాపత్రాల విడుదల. సో ఏపీలో హామీల అమలు, తొలి సంతకం చేసిన 5 అంశాల అమలు, పెంచిన పెన్షన్ జూలై 1 నుంచే. మరి గిది కదా పాలన అంటే. మాటికి పోలుస్తున్నా అని కాదు, ఇటువంటి దాంట్లో కాంపిటీషన్ వాడండి. ఆడ చూడండి, ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎక్కడ పోయినా ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఇక్కడేమో బట్టిని పక్కన పడేసే ఆయన ఎక్కడెక్కడ కనబడుతుండు. చేరికలలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనబడుతుండు. ముఖ్యమంత్రి పక్కన పొంగులేటి కనబడుతుండు, కానీ పొంగులేట డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన. ఆఖరికి ఫైనాన్స్ కూడా మొన్న చెప్పిన కదా, మెగా కృష్ణారెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే ఫైనాన్స్ బిల్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి మంచిగా ఏమేం చేయాలి ఏంది అనేది మాట్లాడుకొని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వాళ్ళు పట్టుమని 10-15 రోజులు కాలే, మీరు ఇంకా 6 నెలలు అయింది కదా, ఇంకా 6 నెలలు అయింది కదా, ఇంకా 6 నెలలు అయింది కదా అని పాట పాడుతూ ఉన్నారు. ఇక్కడ 6 నెలలు కాదు, 6 రోజులు 60 రోజులు కూడా కాలే, అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కదా కావాల్సింది మనకి. మళ్ళా మాట్లాడితే శ్రావ్య ఆంధ్ర వైపు మాట్లాడుతుంది అనకండి. ఖచ్చితంగా హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా అవసరము. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా చేస్తామన్నారు, అదే రకంగా చేస్తున్నారు. సంతకాలు అయిపోయినాయి. జూలై 1 నుంచి అందరు కూడా పెన్షన్లు పడబోతున్నాయి. ఇక్కడ 4-5 నెలలైనా పెన్షన్లు లేవు. మళ్ళీ ఆంధ్ర కన్నా తెలంగాణ అన్ని రకాలుగా ముందుంది. కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆల్రెడీ అందరు వెల్ సెటిల్ అయి ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. చాలా మందికి ఊర్లల్లో ముసలోళ్ళకి పెన్షన్ రాలేదని బాధపడతా ఉన్నారు. సో వీటన్నిటిని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఎన్ని తిప్పలు పడినా ప్రజలకి మాత్రం ఇబ్బందులు రావద్దు కదా. ఎట్లాగో వీళ్ళు వేసే ట్యాక్స్ అని మన నెత్తి మీదే పడతా ఉన్నాయి. వాళ్ళు జేబులకే ₹1 తీయరు పైసలు, ఇక ఉల్టా అక్కడి నుంచే తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. సో ఎవరు అవునన్నా కాదైనా చెప్పిన మాట వీళ్ళిద్దరు కలిసి చేసుకపోతా ఉన్నారు.